హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో ఈ సీజన్లో వచ్చే క్యాలీఫ్లవర్తో క్యాలీఫ్లవర్ 65ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ముందుగా ఒక 1 kg క్యాలీఫ్లవర్ని తీసుకొని నేను మొత్తం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఈ విధంగా కట్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలని సాల్ట్ వాటర్లో ఒక 5 minutes పాటు ఉంచినట్లయితే మనకు ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా అవి చచ్చిపోతాయి. తర్వాత స్టెయిన్ చేసుకుని మళ్ళీ వేడి వాటర్లో వేస్తున్నానండి. ఈ విధంగా వేడి వాటర్లో వేయడం వల్ల కూడా చిన్న చిన్న పురుగులు ఉంటే చనిపోతాయి. మనకు క్యాలీఫ్లవర్ అనేది చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ని అయితే మనం స్టవ్ పై పెట్టుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, 1.5 కప్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్ని స్పైసెస్ పిండికి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండి మిశ్రమాన్ని లిక్విడ్లా మరీ వాటర్ కాకుండా కొంచెం బ్యాటర్ అనేది చిక్కగా ఉండే విధంగా కలుపుకోవాలి. బ్యాటర్ని మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ అయితే ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే బ్యాటర్ని కలుపుకున్నాను. ఒకసారి స్పూన్తో కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేడి వాటర్లో వేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని ఈ పిండి మిశ్రమంలోకి యాడ్ చేసుకొని ముక్కలకంతా కూడా పిండి పట్టే విధంగా కోట్ చేసుకోండి. ఈ విధంగా కిందికి పైకి అనుకుంటూ మొత్తం పిండినంతా కూడా కోట్ చేసుకోండి. ఈ విధంగా కోట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఈ పిండి మిశ్రమంలో ఉంచేసి ఒక 5 minutes పక్కన పెట్టుకోండి. అంతలోపు మనకు ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోండి. క్యాలీఫ్లవర్ 65 ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే క్యాలీఫ్లవర్ 65 అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది. చూడండి, ఇక్కడ ఫ్రై అయిన క్యాలీఫ్లవర్ని నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్లో నుంచి స్టెయిన్ చేసుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇక్కడ ఇవి ఫ్రై చేసేటప్పుడు నాకు కరెంట్ అయితే పోయిందండి. అందుకే కొంచెం పిక్స్ అనేవి చీకటిగా వచ్చాయి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి పెట్టుకుని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని పైనుంచి గార్నిష్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా మనకు కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.